పేరు పెట్టి పిలిచేంత సాహిత్యం అనండి. మేమేమో ఉబ్బిపోతాము, మేమంతా ఉబ్బిపోతాం అనమాట. అబ్బా శివరావు అన్నాడు, గుర్తుపెట్టాడు, మాట్లాడాడు అనేది. అట్లాంటి పరిస్థితి మళ్ళా కావాలని అడుగుతున్నాం. అది ఆయన అండి, లోకేష్ బాబు గారండి, ఇంకో వాళ్ళు ఎవరైనా కానివ్వండి చేసి పార్టీ కార్యకర్తలు కూడా కాపాడుకొని వాళ్ళ చేసుకొని పోవాల్సిన అవసరము బాధ్యత. చాలామంది అంటున్నారు డాక్టర్ గారు, చాలా నిజంగా పాపం పార్టీకి కంట్రిబ్యూట్ చేసి వాళ్ళ స్వేదంని రక్తంలా మలిచి మరీ చేశారు వాళ్ళు ఓపెన్గానే కొందరు ఈ మధ్య మాట్లాడుతున్నారు, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని భుజాన వేసుకొని తిరిగేస్తున్నారు. నిజమా అది? అట్లయితే నేను అన్ను వాళ్ళు అడిగినవి కూడా అదేం పెద్ద గొప్ప పురిగా అంత పెద్ద ఏం కాదు. వాళ్ళు వాళ్ళ సొంత పనులు అడుగుతారు. మేమనేది ఏంటంటే ముందు వీళ్ళకి చేసి తర్వాత వాళ్ళకి చేయండి, తప్పలేదు. ఎందుకంటే ఎవరైనా పార్టీకి వచ్చినప్పుడు మన వాళ్ళు ఎంతమంది పోవట్లేదు, ఇతర పార్టీలు పోయి చేయడం. 10 ఏళ్ళు 5 ఏళ్ళు లేకపోతే అంతకుముందు 10 ఏళ్ళు అనుభవించిన వాళ్ళే వీళ్ళందరూ. అస్సలు వాళ్ళు అక్కడ అనుభవించి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. అక్కడేమో వాళ్ళు నేను మొన్న భోగం అనుభవించి వస్తే మీ కార్యకర్త అనుభవం చేయడం జరిగితే పోయాను. నేను ఇలాగే కూర్చొని మాట్లాడుతున్నాను. ఒక అతను వచ్చాడు, ఈ 62 ఏజ్ 63. ఏంది బాబు, ఏం శివరాం, నా పేరు పెట్టి పిలుస్తారు, శివరాం ఏందయ్యా మాకు ఇంతవరకు పెన్షన్ రాలేదు, పోయిన దాంట్లో మాకు ఉన్నవి తీసేశారు, ఇవాళన్నా 2 నెలలు అయింది ఇవ్వలేదు, వస్తుంది ఈజ్ ఎలిజిబుల్ కానీ రాలా, 2 నెలల నుంచి రాలా, వస్తుంది. మరో ప్రక్క ఆయన ఎంత చెప్పినా కింద లోయర్ క్యాడర్లో ఉన్న ఆఫీసర్స్ తోటి చాలా ప్రాబ్లం వస్తున్నాయి. మీకు ఎంత ఆక్వర్డ్ సిచ్యుయేషన్ అంటే నాలాంటి వాడికి, మా ఊర్లో మా తాతగారు మా నాన్నకి ఇచ్చి, మా నాన్న పేరు రిజిస్టర్లో కొండయ్య చౌదరి అనే పొలం ఉంటే అది ఎవడికి వేరే వాడికి పట్టా ఇచ్చేశారు. వలేటి వారు. నాకు అర్థం కాలేదు. తమాషా ఏంటంటే అది ఎవరో చెప్పారు, అతనే ఎవరి పేరైతే పట్టా ఇచ్చారో అతను పిలిపించి అడిగాము, ఏంటంటే నాకు కూడా తెలియదు బాబు అన్నాడు. సరే అతను పోయి ఒక లెటర్ ఇచ్చాడు ఎంఆర్ఓకి, సార్ ఇది కొండయ్య చౌదరి గారిది. అప్పుడు మార్చడానికి నమ్ముతాను లేదు, నేను ఒక ఎక్స్ఎమ్మెల్యే, ఐ మీన్ నోన్ పర్సనాలిటీ, మా నాన్న పేరు అన్నీ ఉన్నాయి అక్కడ, కుటుంబం కూడా ఒక అనాదిగా ఉన్న కుటుంబం, పొలిటికల్ ఫ్యామిలీ మీది. చెప్తే ఇట్ టుక్ మీ 6 months. మళ్ళీ అది మా నాన్న ఏం చేశాడో దాన్ని ఆయన కూతురు అంటే మా చెల్లెలకి ఇచ్చాడు. చేమకుర్తలో ఉంటుంది ఆమె, ఇక్కడే పొలం ఆమె వ్యవసాయం చేసుకుని దాంట్లో చేస్తారు 9 acres. దాంట్లో ఆయన ఏం చేశాడు, ఎంత తెలివితేటలో 7 ఎకరాలు ఏమో అతని పేరు రాసి 2 ఎకరాలు ఇతరులని రాసి పారేశాడు. ఎవరు ఆఫీసర్? ఆ 7 ఎకరాలు ఏమో మా లోకల్ ఆర్డీఓ గారు మార్చవచ్చు. ఆ 2 ఎకరాలకి డిప్యూటీ జాయింట్ కలెక్టర్ దగ్గర. అంతే కదా. ఎట్లా ఇప్పుడు నేనైతే పోగలను, మాకు నెల్లూరు పోవాలంటే 1 రోజు పని, పోతే ఆయన ఉండాలా, అవన్నీ చేయాలి. సరే చేశారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి. కానీ వాట్ అబౌట్ ఆర్డినరీ పర్సన్, కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి? ఆయనేమో ఇక్కడి నుంచి మందలిస్తున్నాడు. అంటే ఆఫీసర్స్లో ఇంత లెథార్జిక్ అప్రోచ్. ఐ టెల్ యూ వన్ థింగ్, మొన్న నేను ఒక మా రెవెన్యూ మంత్రి గారి చూశాను, అసలు నా దీంట్లో ఏమి అంత బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అక్కడ 90% 80% వర్క్ అవుతుందని చెప్తున్నాడు ఆయన. అంటే ఏం చేస్తారు తెలుసండి, శివరాము దగ్గర నుంచి వాసుదేవన్ దగ్గరికి పోతుంది, పని అయిపోయినట్లయితే ఇక్కడ డిస్పోజ్డ్ ఆఫ్. నా మీద 5 కేసులు ఉన్నాయి. కేసులు అంటే ఏదో క్రిమినల్ కేసులు కూడా కాదు, ఏదో రాస్తారు కూడా ఉంటాయి కదా, రోడ్డు మీద ధర్నాలు అవి ఇది పెడితే నేను చూశాను. అప్పుడు నేను కూడా చెప్పాను, తీసేయండి స్టేషన్ పోయి, లేదా కోర్టుకు పెట్టేయండి, ఐ టేక్ రిస్క్ అక్కడ తీసుకుంటారు. అది లేదు ఇది లేదు, వాళ్ళ దగ్గర పెట్టున్నారు. తర్వాత మొన్న ఏదో మాటల మీద ఒకసారి మా ఎక్సలెన్స్ ఫోరం తరఫున లోకేష్ బాబు గారి దగ్గర ఏదో మాట్లాడకపోతే
అప్పుడు చెప్పాను ఆయనతోటి. ఆయన ఎంబడే వాళ్ళకి అతని దగ్గర అయితే ఏంటంటే ఎంబడే క్విక్ రెస్పాన్స్ ఉంటుంది. ఎంబడే వాళ్ళ పిఎన్ పిలిచి కనుక్కోండి, డిస్పోజ్ చేశాం సార్ అన్నాడు. పోతే డిస్పోజ్ లేదు, వాళ్ళు అక్కడి నుంచి పక్క టేబుల్ పోయింది. సో ఈ విధమైన అంటే ఐఎమ్ ప్రిపేర్డ్. నా దాంట్లో పెద్ద శిక్ష పడే కేసు కూడా కాదు, కోర్టుకు పోతే కొట్టేసే కేసులా. ఈ విధమైన పరిస్థితి ఉన్నది. ఇప్పుడు కామన్ పబ్లిక్, ఇప్పుడు నేనున్నాను, మనకి ఇండస్ట్రీ వస్తూ ఉంది, వైజాగ్లో ఎయిర్పోర్ట్ కడుతున్నాము, ఇంకా ఫిషింగ్ హార్బరు, ఇక్కడ మా దగ్గర రామాయపట్నం ఎయిర్పోర్టు, ఇండో సోలార్ ప్రాజెక్టు, ఆ తర్వాత ఇంకా రేపేదో మిట్టల్లో వాళ్ళు మా దగ్గర ఐరన్ ఓరు పడుతూ ఉందన్నారు, మా పక్కనే మా మా మండలంలో అనేది, మా పొలంలో కూడా రావచ్చు అది. అట్లా చూస్తే ఇవన్నీ ఎవరికి? కామన్ మ్యాన్. నా మీద కేసు పెడితే ఐ లుక్ ఫర్ దట్. లేకపోతే నా పొలం తీసుకుపోయి ఎవరో పక్కన రాస్తే నా బాధ ఇది. నాకు ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీ వచ్చిందా అనేది చూడవు కదా. సో బాబు గారు ఎంత కష్టపడుతున్నారంటే అది ప్రాబ్లం అక్కడ వస్తుంది. ఆయన్ని అంటే ఆయన స్పీడ్ ఆయన దృష్టికి ఎక్కడ పోవాలి? అందిపుచ్చుకునే వాళ్ళు పోవాలా కావాలి. చెప్పేది అది పోవాలా. దానికి ఏం చేస్తున్నారు వీళ్ళందరూ ఎమ్మెల్యేలు కానివ్వండి. మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి మామూలు పెద్ద పెద్ద వాటితో పోయేవాళ్ళం కాదు. నేను మ్యాక్సిమం ఆయన చేయించుకుంది రాళ్ళపాడు ప్రాజెక్టు 26 కోట్లు ఇచ్చాడు ఆయన ఒక్కరోజు. అదే మీ ఏరియా డెవలప్మెంట్ కామన్ పబ్లిక్ ఇవన్నీ. ఇక్కడ అడిగేవాళ్ళు ఎవరు ఎంతసేపటికి అది ఇది గుడ్డు కోసం. కాబట్టి నేను బాబు గారిని, లోకేష్ బాబు గారిని రిక్వెస్ట్ చేస్తాను అంటే పార్టీ క్యాడర్ మీద కూడా దృష్టి పెట్టాలా. మీరు చేయలేరు, ఎందుకంటే మీరుండే బిజీలో మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. బాబు గారు చేయాల్సిన పనులు రాష్ట్రం కోసం రేపు పొద్దున ఎప్పటికైనా సరే తర్వాత రాబోయే తరాల వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడే గుర్తు రావాలి. ఇప్పుడు ఎలాగైతే ఎన్టీఆర్ గుర్తుకొస్తాడో తెలుగు వాళ్ళు అంటే, అలాగే ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబే గుర్తు రావాలి అక్కడ. ఇక దానికి ఉండే విధంగానే జరుగుతూ ఉన్నాయి, చేయాలా, చేస్తారు. ఇండస్ట్రీలో ఇప్పుడు చూస్తున్నాము ఎంతమందికి ఉద్యోగ ఆపర్చునిటీ. నేను చెప్పేది అందరూ సీఈఓలో లేకపోతే జనరల్ మేనేజర్లో కారణం వస్తుంది. ఒక మామూలు కాడర్, చిన్న లెవెల్, ఒక ఆఫీస్ క్యాడర్ లెవెల్ లేదా ఒక మిడిల్ మేనేజ్మెంట్ లెవెల్ దాకా వస్తాయి కొన్ని లక్షల మంది. ఇవాళ ఆయన ప్రామిస్ చేశాడు, మేము ఒక 20 లక్షల మందికి 30 లక్షల మందికి జాబ్ ఆపర్చునిటీ ఇస్తూ ఉన్నారు. జాబ్ ఆపర్చునిటీ ఎట్లా రావాలా? ఇండస్ట్రీస్ రావాల్సిందే. ఇప్పుడు మా ప్రాంతం మీకు తెలుసు, చూశారు, పూర్తిగా వ్యవసాయం కాదు, సరైన పంటలు రావు. ఇప్పుడు మళ్ళీ రేపు నేను పోతే అదే నన్ను రమ్మని వాళ్ళు గొడవ చేస్తున్నారు. పొగాకు పంట బాగా వచ్చింది, రేట్ లేదు. ఏ కంపెనీలో వాళ్ళు పూర్తి స్థాయి వచ్చి కొట్టలే. వాళ్ళు ఏదో ఇంకా కర్ణాటక లాస్ట్ ఉంది, వాళ్ళ ఇది చూడాలని అంటారు. లాస్ట్ టైము 280 తోటి స్టార్ట్ చేసింది కిలో, ఇవాళ దాన్ని 200 తీసుకొచ్చారు. వాళ్ళు చేసే ట్రిక్లు ఏంటంటే ముందు మొదలు పెడతారు 200, ఆఖరిలో కొంచెం మిగిలి ఉందనగా దాన్ని 300 చేస్తారు. సో పిచ్చే రైతు పాపం అబ్బా 300 ఇస్తారు కదా చెప్పి నెక్స్ట్ టైంకి ముందర ఇది ల్యూరింగ్. ఇప్పుడు దాన్ని నేను చెప్పేది అది, బాబు గారు కూడా ఇవన్నీ కూడా చూడాల్సింది. ఓ పక్క మీద నెగిటివ్ క్రాప్. నేను వాజ్పేయి గారితో మీటింగ్ పోయాము పొగాకు గురించి, ఆయన ఇంట్లోనే, ఆయన రెసిడెన్స్లోనే. పోతే ఆయన అన్నాడు పొగాకు కొదిగితే మా అమ్మకు కూడా నోటి క్యాన్సర్ వచ్చింది. నేను చెప్పాను సిగరెట్ తాగితే రాదండి, తంబాకు నమిలితే వస్తుంది. నేను అడిగాను, ఆయన నిజంగా బేబీ కొత్తగా ఎమ్మెల్యే అయ్యాను నేను ఆ రోజుల్లో, తెలియదు పెద్దగా, ప్రధానమంత్రితో ఏం మాట్లాడాలో తెలియదు. ఆయన అడిగా, ఏమండి మీరు అన్నది బాగానే ఉంది, నెగిటివ్ క్రాప్ అన్నారు, బ్యాన్ చేయండి. మీకేమో వాజ్పేయి గారి అన్నాను నేను ఆయనతో డైరెక్ట్. పక్కన ఎర్రనాయుడు గారు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, మన విద్యాధరరావు ఉన్నారు. బ్యాన్ చేయండి. మీకేమో ఎక్సైజ్ కావాలా, ఎక్సైజ్ డ్యూటీ మీద కొన్ని వేల కోట్ల డాలర్లు వస్తున్నాయి మీకు, అది కావాలా, గవర్నమెంట్కి ఆదాయం కావాలా, రైతుకేమో రాకూడదు. ఇది ఎక్కడ కూడా అండి.
బ్యాన్ చేయండి. బ్యాన్ చేస్తే ఎవడు దెన్ వాట్ వాజ్ హిస్ రెస్పాన్స్ ప్రైమ్ మినిస్టర్ గారు? నవ్వాడు. ఈజ్ సచ్ ఏ పొలిటీషియన్. నవ్వేశాడు ఆయన. ఏ ఏ ఏ ఏ ఏ అన్నాడంటే. కాబట్టి నేను చెప్పేది అది. అయితే ఇండస్ట్రీ డెవలప్మెంట్ లేని రాష్ట్రానికి ఇన్కమ్ ఉండదు, ఇన్కమ్ లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఉండదు. అంచేత బాబు గారు రాష్ట్రాన్ని చూస్తున్నాము ఇంత కష్టపడి చేస్తూ ఉంటే. ఇవాళ ఎవరైనా సరే అమరావతి దగ్గర పోతే అక్కడ యాక్టివిటీ లేదనేవాడు మూర్ఖుడు, పరమ మూర్ఖ శిఖామణి. మనకి మా ఆంధ్ర రాష్ట్రంలో ఒకడే ఒకడు ఉన్నాడు మూర్ఖ శిఖామణి. ఆయనకు మూర్ఖ శిఖామణి చక్రవర్తి బిరుదు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా అది కట్టలేరు అనేది ఏంటంటే, మరో ప్రక్కేమో సెంట్రల్ గవర్నమెంట్లో అది పార్లమెంట్లో కూడా బిల్లు పాస్ చేసి ఈ అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఇస్తే నేను వస్తే దాన్ని ఎత్తేస్తానంటాడు. ఏం మనిషి అది, హఠము. మొన్న ఎవరో అన్నారు దుర్యోధనుడు క్యారెక్టర్ ఉంది. ఈ విధమైన పద్ధతిలో చూస్తూ ఉంటే చంద్రబాబు గారు ఇంకా 10 ఏళ్ళు ఉంటే కానీ ఇది జరగదు. నా ఓన్లీ విష్, దేవుణ్ణి ప్రార్థించేది ఏంటంటే ఆయన ఇవాళ టేకప్ చేసిన ఇష్యూస్ అన్నీ కూడా అమరావతిలో కానీ చుట్టుపక్కల వైజాగ్ మిగతా అన్ని చోట్ల కూడా ఈ 3 ఏళ్లలో ఒక పూర్తి స్థాయి రూపదిద్దుకోవాలి. దిద్దుకొని తుచ్చులు మూర్ఖులు అందరూ కూడా చెప్పాలిగో మేము చేస్తాం. ఈ ప్రభుత్వం చేసింది డబుల్ ఇంజిన్ సర్కార్ అనండి, రేపు రాబోయే లోకల్ బాడీస్లో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అవనివ్వండి, ఇదిగో ఇది చేయగలుగుతున్నాము. మా కోసం కాదు, ఇది మన ఆంధ్రప్రదేశ్ కోసం, రాబోయే తరాల వాళ్ళ కోసం చేస్తున్నాము, ప్రజల కోసం చేస్తున్నాము. చేయాలా? ఇవాళ చూస్తూ ఉంటే వాళ్ళ పుట్టపడితే ఒకప్పుడు ఆధ్యాత్మిక సాయిబాబా గారు, ఇవాళ దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ అనదర్ ఒక డిఫెన్స్ ఇండస్ట్రీలోనే అదొక ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, పవిత్రమైన కాంప్లెక్స్ కాబోతుంది. అలాగే మిగతా చోట్ల ఇవాళ నిన్న ఆయన చూస్తే నాకు కళ్ళు చెదిరి. ఏదో కర్నూలు దగ్గర ఊరు ఏదో పేరు చెప్పారు, గోల్డ్ మైన్ దే గోయింగ్ టు ఎక్స్ట్రాక్ట్. ఈ సంవత్సరం నుంచే ప్రొడక్షన్ మొదలవుతుంది.